హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఉన్నవాడా నీకు స్తోత్రం, అనవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవా, అవసరతలో ఉండగా మా ప్రతి అవసరము తీర్చిన దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రవ్వా నీకే స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున ప్రవ్వా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ప్రవ్వా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో నాయన నేను స్తుతించేటువంటి భాగ్యమును ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించావు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 స్తుతి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. అవును ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలుకై నాయన నీకు స్తోత్రము నాయన. ప్రతి విషయమునందు ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల వేల దూతలతో కొనియాడబడుచు ఉన్న గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి స్తుతి స్తోత్రము నాయన. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవుని మనము మహిమపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసు వందనాలు. అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవుని మనం మహిమపరుద్దాము. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే నుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే నుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను, ఎంత కష్టము చిన్న నిష్ఠురమైనను, ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను, ఎంత కష్టము చిన్న నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా నీ సన్నిధిలో నాయన మీరు వినిపింపజేసే ప్రతి మాట కూడా ప్రభువా
మా జీవితంలో నాయన చాలిన మాటగా మాకే మాటలైతే అవసరమో ప్రభువా అట్టి మాటలు మీరే మాట్లాడండి. మా జీవితంలో నాయన నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు దర్శించండి నాయన. ఎంతమంది అయితే ప్రభువా నీ యొక్క మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. విత్తబడుతూ ఉన్న నాయన ప్రతి మాట కూడా ప్రభువా వింటూ ఉన్నటువంటి బిడ్డల యొక్క హృదయంలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి నాయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. ఈ నూతన పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో నాయన నీ మాటలు ప్రభువా మేము వినడానికి నీ కృపను అనుగ్రహించావు. నీకు వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ప్రభువా జీవము కలిగిన మాటలు కనుక నాయన అట్టి మాటలు ప్రభువా మమ్మల్ని జీవింపజేసేటువంటి మాటలు కనుక నీ సన్నిధిలో ప్రభువా నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితము ప్రభువా ఆశీర్వదించబడడానికి ఆశీర్వాదానికి వారసులుగా మేము ఉండడానికి మమ్మల్ని పిలిచావు. నీకే స్తోత్రము నాయన. ఎవరైతే ప్రభువా మరి మైకు శబ్దము ద్వారా నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నాయన నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని మెండైనటువంటి దీవెనలు ప్రభువా మీరు దయచేయమని నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకున్నామని ముందున్న సమయాన్ని ప్రభువా నీ చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మరి డిసెంబర్ మాసం 3వ నూతన పునరుద్ధాన దినం. డిసెంబర్ మాసం అనగానే మనకందరికీ ఎలా ఉంటుందండి? అందరు చెప్పాలి. ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. డిసెంబర్ మాసంలో ప్రాముఖ్యంగా మనము క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడడానికి దేవుడు మనకిచ్చినటువంటి దినాలు దాదాపుగా నవంబర్ 25 నుంచి ఇక డిసెంబరు 31 వరకు ఏం చేస్తూ ఉంటారు? అన్ని విషయాలలో సిద్ధపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ మనందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు తోడై ఉండి నడిపించును గాక. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే మన గొప్పతనమా, మన మంచితనమా అండి? కాదు. కేవలం అది ఆయన యొక్క కృప. పౌలు అంటాడు కదా, అయ్యా నీ కృప నాకు చాలు. మనకు కూడా దేవుని యొక్క కృప తోడై ఉండి ఈ 2023 సంవత్సరం దాదాపుగా అన్ని విషయాలలో, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయాల్లో కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నా కూడా అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 99వ కీర్తనలు 99వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట మనం ఏం చేయాలి? సాగిలపడాలి. కీర్తనకారుడు 3 విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు
మన దేవుడు ఎవరంటండి? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన నడక పరిశుద్ధత, ఆయన జీవితము పరిశుద్ధత. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలము ఏదైతే ఉందో అదంతా కూడా ఎలాగుందంట? పరిశుద్ధతతో నిండుకొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడి. మనం విన్నాం ఈ వాక్య భాగం. అయితే 2 విషయాలు ఈరోజు నేను క్లుప్తంగా సమయానికి అనుకూలంగా చెప్పి ముగిచ్చేస్తాను. ఎందుకొరకనంటే వచ్చే ఆదివారము మనకు ఏముంటుంది? పునరుద్ధానపు ఆరాధన అయినా క్రిస్మస్ ప్రసంగమే, మరలా సోమవారము క్రిస్మస్ ప్రసంగమే. అంటే కొత్త కొత్త విధానంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను మనం ఏం చేయాలి చెప్పండి? ఘనపరచాలి. ఘనపరుచుట అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము ఘనపరుచుట గురించి ఏం తెలియజేస్తూ ఉంది? ఒకవేళ విశ్వాసులమైనటువంటి మనం, దేవుని బిడలంగా పిలువబడుతూ ఉన్నటువంటి మనం ఘనపరుచుట అంటే ఏంటి? మీకు తెలిసినంతవరకు చెప్పండి. 1-2 మాటలు, ఏం పర్వాలేదు. ఘనపరుచుట, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక ఆయనను మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయన ఎదుట, ఆయన పర్వతం ఎదుట మనం ఏం చేయాలి? సాగిలపడాలి. ఘనపరచడము అనంటే ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపిస్తాను. తీయండి అంత పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి, తీయండి ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. యెషయా పుస్తకము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. యెషయా పుస్తకం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. గణపరచుట అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం కదా. గణపరచడము అనంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఏం చేస్తూ ఉన్నారు? గణపరుస్తూ ఉన్నారు. గణపరచడం. యేసు ప్రభు కూడా ఇదే వాక్య భాగాన్ని తెలియజేశాడు. వీరు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీరి హృదయం ఏమైందంట? నాకు దూరంగా. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము మౌనంగా ఉన్నామా అండి? మనం ఏం చేస్తూ ఉన్నాము? పాటలు పాడుతూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అనంటే, ఆయనను మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ఘనపరచుట అంటే ఇంకా మీకు కొంచెం లోతుగా తెలియాలి అనంటే, నిర్గమాకాండము 15వ అధ్యాయం మనం చదివితే అక్కడ చాలా విషయాలను మనం చూస్తాం. ఒకసారి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను త్వరగా టకటక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము త్వరగా చదవండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. ఈ 15వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా వినండి.
ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారి యొక్క ప్రయాణంలో ఒక చోట ఏం జరిగింది అని అంటే, ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేరి దేవుడు ఐగుప్తు దేశంలో వారికి ఎలాంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడో, ఐగుప్తు దేశంలో నుండి వారిని దేవుడు ఎలాగైతే బయటికి తీసుకొని వచ్చాడో, దేవుడు ఫరో సైన్యాన్ని ఏ విధంగా మరి నాశనం చేశాడో, ఐగుప్తు దేశంలో దేవుడు మరి ఫరో యొక్క మరి కొంతమంది అక్కడ ఏమంటారు అని అంటే, మోషే అద్భుతాలు జరిగిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ఆ కాలంలో కూడా ఏం చేసేవారంట, వారిని మంత్రాలు లేక ఇంకా ఏమంటారు మంత్రాలు చేసేటువంటి వారు కదా, కొంతమంది అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు వారి ఎదుట మోషే ఏం చేశాడో అద్భుత కార్యాలు చేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక సమయం వచ్చేసరికి దేవుడు చేసిన మేలంతటిని బట్టి వారు జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ ఏం చేస్తూ ఉన్నారంట, కూడి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఘనపరచడం అనంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఈ 2023 చివరి దినాల్లో ఉన్నామండి మనము. ఈరోజు ఎంత అండి? 17. ఇంకా 2023 సంవత్సరం మన నుండి దాటిపోవడానికి ఎన్ని రోజులు ఉంది కరెక్ట్గా చెప్పండి? ఎన్ని రోజులు ఉంటుంది? 14 రోజులు ఉంది. ఈ 14 రోజులు చాలా శ్రేష్టమైనటువంటి దినాలు మనకి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సర కాలం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరము మన నుండి దాటిపోతూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? 2022ను ఒకసారి 2023తో పోల్చుకుంటే మన జీవితంలో ఏం జరిగిందో మనము గమనించాలి కదా. చాలామంది 2022లో నూతన సంవత్సరం అని 23లో అడుగుపెట్టిన వాళ్ళు మనతో లేరు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. మనం సజీవంగా ఉన్నాము అని అంటే, సజీవులే కదా నిన్ను స్తుతిస్తును. మరి సజీవంగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. అయ్యా, నాతో పాటు కాలు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, నేనైతే సజీవంగా ఉన్నాను. అది కేవలము నీ కృప ద్వారానే, నువ్వు చేసిన మేలును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు తన రెక్కల నీడన మనల్ని అందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రతిరోజు కోడి ఎలాగైతే తన పిల్లలను ఏం చేస్తూ ఉందమ్మా? కోడి ఏం చేస్తుంది చెప్పండి? గద్ద పైన తిరుగుతూ ఉంటుంది అనుకోండి. కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని రెక్కల కిందికి తీసుకుంటుంది. ప్రతిరోజు మన దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? అలాగ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి మనం దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు చాలామంది ఈ క్షణం మన బంధువుల్లోనే కదా, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. ఆయన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో వారిని బట్టి కూడా మనం ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఎందుకోసం అంటే, సంఘముగా కూడి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చి వారిని స్వస్థపరిచినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ నిర్గమకాండం 15వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు, మోషే, అహరోను, మిరియాము వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే,
దేవుడు వారి పట్ల చేసిన మేలంతటిని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడున్న ఈ కాలంలో ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది దేవుడు చేసిన మేలును మరిచిపోయి దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. ఏంటండి మీరు చర్చికి రావట్లేదు అని అంటే ఏవేవో కారణాలు చెప్తా ఉన్నారు. సార్ వాతావరణము చల్లగా ఉందండి, నేను వచ్చి కూర్చోవాలంటే ఈ చలిలో కూర్చోలేను, అందుకనే ఇంట్లో ఏం చేస్తూ ఉన్నాను, దుప్పటి మూసుకొని పండుకున్నా. వాతావరణం చల్లగా ఉంటే నువ్వు దేవుని సన్నిధికి రావా? ఎవరు లేరండి, ఎవరితో మనకు పని లేదండి. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చినా, కుటుంబంగా నువ్వు ఇక్కడికి వచ్చిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీతో ఎవరుంటారు అని అంటే ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను. యేసుప్రభు వారు కొన్ని వేల మందికి సువార్తను ప్రకటించాడు, తనతో ఉన్న శిష్యులకి సువార్తను ప్రకటించాడు. చివరికి ఒంటరిగా దొరికిన సమరయ స్త్రీకి కూడా ఆయన ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. ఒక్కరికి సువార్తను ప్రకటించాడు, వేల మందికి సువార్తను ప్రకటించాడు. దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాను కదా. నేను ఆ ఊరు వెళ్ళింటిని సార్, ఈ ఊరు వెళ్ళింటి సార్, అందుకే రాలేకపోయాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుడు ఎవరు ఉండాలి అని పిలుచుకుంటారు. ఇప్పుడు మనుషులమైనటువంటి మనం లోకానుసారంగా ఒక విషయాన్ని గమనిద్దాం. ఒక వివాహం చేస్తాము, ఒక ఫంక్షన్ చేస్తాం, అవునా కాదా? వివాహం చేసినప్పుడు ఏం చేస్తాము? అందరినీ పిలుస్తాం. ఒక చిన్న ఫంక్షన్ చేసామనుకోండి, అందరిని పిలుస్తామా? సెలెక్టెడ్ పీపుల్ అంటారు కదా, కొద్ది మందిని మాత్రమే పిలుద్దాం, రక్త సంబంధికులు వాళ్ళని వీళ్ళని, అవునా కాదా? దేవుడు కూడా ఈరోజు తన సన్నిధిలో ఎవరు ఉండాలి అని అనుకుంటారో దేవుడు వారినే తన సన్నిధికి పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే ఇది దేవుని ఏర్పాటు. వచ్చిన నీవు నేనేం చేయాలో తెలుసా? మౌనంగా ఉండకూడదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలంతటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చదవండి ఒకసారి, 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఒకసారి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు మనం ఏం చేయాలంట? ప్రతి విషయమునందు మనం ఏం చేయాలి? అందరు చెప్పండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో, ఇది ఎవరి చిత్తం అంట? యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. మనకు ఏది జరిగినా, అది మంచైనా సరే చెడైనా సరే, సంతోషపడే విషయమైనా సరే దుఃఖపడే విషయమైనా సరే, నష్టం వచ్చినా సరే బాధ వచ్చినా సరే, ఇంకా ఏదైనా సరే ఏం చేయాలి? మనము దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని మనము మహిమపరచాలి. అయ్యా నాకు అప్పులున్నాయి, నా అప్పులు తీర్చు నాయనా, నేను
నీకు కానుకిస్తాను, లేకపోతే చర్చికి నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని కొంతమంది ఏం చేస్తారు? దేవునితో ఏం చేస్తారు చెప్పండి? అమ్మ చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం చేస్తారు? కొంతమంది బిజినెస్ లెవెల్లో నాకు 10 లక్షల అప్పు ఉంది, ఆ అప్పు కనుక తీరితే నీకెంత ఇస్తాను నేను కానుక? ఏంది, నాకు 10 లక్షల అప్పు తీరిస్తే దేవునికి కానుకిస్తాడు అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. నువ్వు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరిచి, నా కుమారుడా నువ్వు నా కొరకు జీవించు అని దేవుడు నిన్ను లేవనెత్తి తన సన్నిధికి నడిపించుకోవాలని ఆశపడి దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, ఆరోగ్యం పొందుకున్నటువంటి నీవు ఎక్కడుంటున్నావు? నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. ప్రతి విశ్వాసి కూడా ఆదివారము ఇది మన సమయము కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆదివారము రోజు మనది కాదు, మిగతా 6 రోజులు నీది. ఈ 6 రోజులు నువ్వు కష్టపడతావా? ఈ 6 రోజులు నీవు ప్రయాణాలు చేస్తావా? ఈ 6 రోజులు నీవు ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ పునరుద్ధాన దినము, ఆదివార దినము ఎవరిదండి? ఇది దేవునిది. దేవుని యొక్క దినము కనుక ఈ పునరుద్ధాన దినము ఎన్ని పనులున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, నీలో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుడు నా పట్ల చేసిన మేలంతటిని బట్టి నేను దేవుణ్ణి గణపరచాలి. ఇది మనకు ఉండాల్సినటువంటి మొదటి ప్రాముఖ్యత. నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన యొక్క నామాన్ని గణపరుస్తావో, దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఒక మాట చదవండి, చూద్దాం ఒకసారి ఏమంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 30వ వచనాన్ని త్వరగా. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని, యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నన్ను తృణీకరించు వారు, చాలు, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? ఎంత గొప్ప మాట అండి. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే తన యొక్క వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? మనలను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు జీవిస్తే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? సంఘములో ఒక మూల స్తంభంగా నిన్ను నిలవబెట్టి, ఆ మూల స్తంభమైనటువంటి నిన్ను దేవుడు సంఘము ద్వారా గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘానికి కూడా కొన్ని పిల్లర్లు ఉంటాయి. వారు చనిపోయినా కూడా ఏం చేస్తారు? వారి తరతరాలు చెప్పుకుంటారు. గణపరచడం అని అంటే నీకు కూడా గుడి కట్టి నిన్ను కూడా దానిలో పెట్టి నిన్ను ఆరాధించడము కాదు. గణపరచడం అని అంటే నువ్వు పోయినా కూడా నీ పేరు స్థిరంగా నిలిచిపోద్ది. నీ తరము వారు వస్తూ ఉన్నటువంటి వెనక వారు నిన్నేం చేస్తారు? అరే ఫలానా విశ్వాసి అండి, ఫలానా బ్రదరు చాలా ఆత్మీయుడు, ఎక్కడున్నా సరే దేవుని యొక్క సన్నిధికి క్రమంగా వచ్చేవాడు, ఇచ్చే విషయములో, ప్రార్థించే విషయములో, దేవుని యొక్క సహవాసములో, సంఘములో ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి. అంత మాత్రమే కాదండి, నిన్ను అన్ని విషయాలలో, ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావా, దేవుడు నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ముందుకు వెళుతూ ఉంటే అనేకమైనటువంటి పదోన్నతులు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రమోషన్స్ దేవుడు నీకు ఇస్తాడు.
నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని ఏదైతే ఉందో, అది ఏ పనైనా సరే నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు, నమ్మకంగా దేవుని యొక్క సన్నిధికి నీవు వస్తూ దేవుని యొక్క నామాన్ని నీవు గణపరుస్తూ ఉన్నప్పుడు, నీవు ఉన్నటువంటి స్థితిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మార్చివేస్తూ ఉన్నాడు అన్నమాట. నువ్వు చేసే పనిలో దేవుడు నీకు మంచి పేరుని తీసుకొస్తాడు కదా. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వారికి ముందు చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారికి ఏమొస్తాయి? ప్రమోషన్స్ వస్తాయి. నువ్వు దేవుని బిడ్డవైతే నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిని నువ్వు పోగొట్టకుండా, క్రమం తప్పకుండా నువ్వు వస్తూ ఉంటే, దేవుని యొక్క నామాన్ని నువ్వు గనక గణపరిస్తే, దేవుడు నిన్ను సమాజములో, సంఘములో అత్యధికంగా గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను అనేకమైన విషయాల్లో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గణపరచడం అనంటే దేవుడు మన పట్ల చేసిన మేలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? దేవుణ్ణి మనము స్తుతించాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? చూడండి ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 2 వచనాలు చదవండి. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఎవరు దిగొచ్చారంటండి? పరలోక సైన్య సమూహం అంతా భూమి మీదకి దిగొచ్చింది. ఈ భూమి మీద ఎవరున్నారు? ఇక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు? గొల్లలు వచ్చారు. ఈ గొల్లలు యేసు ప్రభుని చూసి, యేసు ప్రభుని దర్శించి వీరేం చేశారు? దేవుని యొక్క నామాన్ని స్తుతించారు. ఆ వెంటనే పరలోక సైన్య సమూహం భూమి మీదకి వచ్చి దేవుని యొక్క నామాన్ని గణపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం కదా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇక ఆ పాటలో ఉన్నటువంటి ఆ వచనాలన్నీ కూడా మనం గమనించుకుంటూ వెళ్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట, ఫరో సైన్యం ఎదుట దేవుడు ఏం చేశాడో ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటిని కూడా మనం ఏం చేస్తాము? అలాగ వర్ణించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నది ఎందుకోసమో తెలుసా? నీవు నేను ఆయన యొక్క నామాన్ని గణపరచాలి. ఇది మాత్రమే దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం ఏం చేయాలి? గణపరచాలి. గణపరిచి ఆయన ఎదుట మనం ఏం చేయాలి? సాగిలా పడాలి. ఆయన పర్వతం ఎదుట సాగిలా పడుడి. ఇది ఒక పెద్ద మూలాంశం. నేను 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఆయన ఎదుట మనము సాగిల పడాలి. సాగిల పడడము అనంటే ఒక మాటలో చెప్పాలి అనంటే, ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కనుక మనం అక్కడ చదువుకుంటూ వెళితే, అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం చూస్తాం. అక్కడ అబ్రహాము ఏం చేశాడంట? దేవుని ఎదుట సాగిల పడ్డాడు. ఒక సమయం వచ్చింది, అబ్రహాము తనను తాను దేవునికి సమర్పించుకునేటువంటి సమయం. సాగిల పడడము అనంటే మరి లోకానుసారంగా మనం చూస్తే సాష్టాంగ పడడమే సాగిల పడడం. సాష్టాంగ పడతారు కదా కొంతమంది. దేవుని యొక్క వాక్యంలో మాత్రము సాగిల పడడం అనంటే మనలను మనము ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఉన్న పాటున మనం ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇక ఉన్నట్లుగానే మన జీవితము, మన బ్రతుకు దేవునికి ఇష్టమైనదిగా మార్చుకుని
యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మనం నోటితో ఒప్పుకొని హృదయములో అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తీసం తీసుకొని మనము ఎలాగైతే దేవునికి సమర్పించుకుంటామో, సాగిలా పడడం అని అంటే మనము దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మనము బ్రతికి ఉన్నప్పుడే, మనము జీవించి ఉన్నప్పుడే, దేవుని కొరకు మనం బ్రతకాలి అని తీర్మానం తీసుకున్న దినము నుంచి మనము మట్టిలో కలిసేంత వరకు మనలను మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. కొత్తగా పెళ్ళైనటువంటి వారి మధ్యలో ప్రమాణాలు చేస్తారు కదా. బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా ఒక ప్రమాణం చేపిస్తారు. ఎంతకాలం నీవు దేవుణ్ణి అంగీకరిస్తావు? ఎంతకాలం అంటే ఏం చెప్తారు? అందరు చెప్పాలి. ఎంతకాలము? సత్యంతకాలం అని అంటారు. అవునా కాదా? అంటే ఇక నీవే దేవుడవు, ఇక నీవు తప్ప నాకు ఇంకా వేరెవ్వరూ లేరు అని ఒక తీర్మానానికి వచ్చి మనము ఆ నీటిలో దిగిన తర్వాత బాప్తిజం తీసుకునక ముందు చేసే ప్రమాణం ఎంతకాలం? సత్యంతకాలం అయ్యా. అట్లా ప్రమాణం చేసిన వాళ్ళు ఎంతమంది ఎక్కడున్నారండి? పెళ్ళైన వారు కూడా కొత్తలో ప్రమాణాలు చేస్తారు కదా. ఇతరులు నొల్లక నా జీవిత కాలం అంతయు మరణము మనలని ఏడబాపు వరకు నీకే, అందరు చెప్పాలి కదా, నీకే. అబ్బా ఏం ప్రమాణాలండి! సమర్పించుకోవడం, సమర్పణ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. కేవలము నేను దేవుని సన్నిధికి వెళ్తానండి క్రమంగా, సమర్పణ లేకుండా నువ్వు ఎంతకాలం వచ్చినా కూడా వ్యర్థమే. ఉన్న పాటన నీవు ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో ఈ క్షణమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి అయిష్టమైన నీలో ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసివేసుకొని నీవు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నాకు నేనుగా నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈ తీర్మానం దేవుని ఎదుట మనము సాగిలా పడడం, మనలను మనము సమర్పించుకోవడం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనందరి జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? పాపులమైనటువంటి మనలను ఆయన పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి దేవుని యొక్క సన్నిధికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం అందరం ఏం చేయాలి? ఘనపరచాలి. అలాంటి దేవునికి మనం ఏం చేయాలి? మనలను మనము సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం త్వరగా చదవండి, నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము
10వ వచనం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఏం చేశారంటమ్మా వాళ్ళు? ఆ శిశువును చూసిన వెంటనే, ఎవరండి వీళ్ళు? ఎవరు చెప్పండి? అందరు చెప్పాలి. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఈ జ్ఞానుల గురించి వచ్చే వారం నేను మాట్లాడతాను. ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్న చోటికి జ్ఞానులు వచ్చారో, జ్ఞానులు లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారంట? తల్లి అయిన మరియ. ఇంకెవరున్నారు? శిశువు. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసు క్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా, అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, జ్ఞానులు దాదాపుగా యేసు ప్రభు పుట్టిన ఒక 2 సంవత్సరాలకి, అంటే 2 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆయన ఉన్న చోటికి వచ్చారంటే 2 సంవత్సరాల బాబు అంటే ఎంత ఉంటాడు కదా, అప్పటికి లేచి నడవని కూడా నడవడు. అంతేనా? అంత వయసులో అనుకుందాం. ఆ శిశువుని చూసి, జ్ఞానులండి వీళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. జ్ఞానులు ఏం చేశారంట? సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకంటే వారు ఒక రహస్యాన్ని కనుగొన్నారు, వారు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. నక్షత్రమును వెంబడించిన జ్ఞానులు ఒక లోతైనటువంటి సత్యాన్ని గ్రహించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభుని చూసిన వెంటనే ఆయన ఎదుట సాగిలపడిపోయి తమను తాము సమర్పించుకొని వారు తెచ్చినటువంటి బంగారు సామ్రాణి బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జ్ఞానుల గురించి ఎక్కువగా వచ్చే వారం నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ఈరోజు ఒకే 2 మాటలు చెప్పాను. ఈ క్రిస్మస్ మన జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉండాలి అని అంటే మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. మన సమర్పణనే నిజమైనటువంటి క్రిస్మస్. పండుగ అంటే సంవత్సరం తొడుక్కునేటువంటి కొత్త బట్టలు కాదు, చేసుకునే పిండి వంటలు కాదు, వేసుకునే సున్నాలు కాదండి. పరలోక రాజ్యంలో కూడా ఒక పెద్ద పండుగ జరుగుతుంది. ఎప్పుడో తెలుసా? భూమి మీద ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోక రాజ్యములో పెద్ద పండుగ. అది పెద్ద సంతోషంతో కూడుకున్నటువంటి పండుగ. మనకు డబ్బులు ఉంటే ప్రతిరోజు పండగే. ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో పండుగ అనంటే బగారన్నం కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఒక క్రిస్మస్కు జనవరికే చేసేవాళ్ళు. అప్పుడే తినేవాళ్ళం పండుగకే, అంతే. కానీ ఇప్పుడు ప్రతి ఆదివారం గెస్టులు వచ్చినా, తినాలనిపించినా ఏమైపోయింది? అంత అలవాటు అయిపోయింది, కామన్ అయిపోయింది. ఇవన్నీ మామూలే. కానీ నిజమైన క్రిస్మస్ మన జీవితంలో, మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా ఆయన మార్చాడు, తన బిడ్డలుగా మనల్ని చేసుకొని తన సన్నిధికి మనల్ని నడిపించుకుంటున్నాడు. పరిశుద్ధులమైనటువంటి మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి మనముగా ఆయనకు మనము సమర్పించుకోవాలి. సమర్పణ కలిగిన జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు. కాబట్టి మనమందరము దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి ఆయన యొక్క నామాన్ని ఘనపరుద్దాం, మనల్ని మనము సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం, అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడలంగా ఆయన యొక్క సన్నిధికి పిలువబడ్డా. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరిచి ఆయన ఎదుట మనం సాగిలపడాలి. పరిశుద్ధ పర్వతమైనటువంటి
ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధ పర్వతము లోతైనటువంటి వాక్య ధ్యానము, ఆ వాక్య ధ్యానాన్ని మనము ఆత్మీయ సర్వసత్యములోనికి మనం వినట్లేదు. కానీ దేవుని చిత్తమైతే వచ్చే వారము లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం విందాం. పరిశుద్ధులమైనటువంటి మనం, నీతిమంతులమైనటువంటి మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి గణపరిచి మనలను మనముగా ఆయనకు సమర్పించుకుందాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మైకు శబ్దము ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నీ బిడ్డలు ఈ మాటలు విన్నారో నాయన, ఈ యూట్యూబ్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి. ఈ సందేశం ప్రభువా వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించి రానున్నటువంటి క్రిస్మస్ ప్రభువా ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు నడిపించమని, సకల ఆశీర్వాదములు ప్రభువా నీ బిడ్డలకు మీరు దయచేయమని ఏ సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ